అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సినిమా హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో సైన్ చేసుకుంటూ పోతున్నాడు నాగచైతన్య. నిజానికి ఏం మాయ చేసావే సినిమా తర్వాత నాగచైతన్యకు ఇప్పటి వరకు ఆ రేంజ్ హిట్ పడలేదు. 100% లవ్ చేసిన తర్వాత ఆ సినిమా భారీ విజయాన్ని సాధించినా ఆ తరువాత వచ్చిన సినిమాలు ఫ్లాపులు అవడంతో చైతన్య టాలీవుడ్ కు హీరోగా లిస్టులో చేరలేకపోయాడు. ఇక నాగచైతన్య ఫ్యామిలీ డైరెక్టర్ శేఖర కమ్లాతో కలిసి సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. సోనాలి నావాంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాసు, ఎల్ఏవి ఎమిగోస్ క్రియేషన్స్ పై సంస్థలు నిర్మించారు. నాగ చైతన్య హీరోగా రాబోతున్న లవ్ స్టోరీ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ బోలెడన్ని ఆశయాలు పెట్టుకున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ఇతర అప్డేట్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలరు ట్రైమాండ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ ద్వారా సినిమా హిట్ అని ఫిక్స్ అయిపోతున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 24వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు ఈ చిత్ర యూనిట్. ముఖ్యంగా తెలంగాణ యాసలో చైతు డైలాగు డెలివరీ చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతు మాట్లాడుతూ లవ్ స్టోరీ సినిమాలో నేను బాగా యాక్ట్ చేశాను. నా నటన బాగుంది అంటే దానికి కారణం సాయి పల్లవి. ఖచ్చితంగా అందులో సగం క్రెడిట్ సాయి పల్లవి. ఈశ్వరి రావు గారు, శేఖర్ కమలా గారు ఇస్తున్న లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కూడా ప్రేక్షకుల అభిమానులను ఆకట్టుకున్నాయి. తప్పకుండా సినిమా మిమ్మల్నందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది అన్నారు.